మచిలీపట్నం సంబంధించి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రస్తుతం అంతా స్పందించడానికి డిప్యూటీ మేయర్ శీలం భారతి గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, ఈ రోజు పేర్ని నాని గారి సారథ్యంలో మచిలీపట్నం ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? ఇక్కడ కిట్టు గారు కూడా ప్రజలు నిరంతరం తిరుగుతున్నారు. ఏం చెప్తారు? కిట్టు గారు గత 3 ఏళ్ల నుంచి చాలా ఎవ్వరికి స్పందించిన విధంగా బందర్ మొత్తం బాగా తిరుగుతున్నారు. నాని గారి కంటే అంటే తన తండ్రి గారి కంటే ఇంకా మించిన తనయుడిగా బాగా డెవలప్ అయ్యి అందరినీ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటా లేట్ అయినా సరే ప్రతి ఒక్కరి దగ్గర టైం స్పెండ్ చేస్తా ఆయన కార్యక్రమాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా బందర్లో ఎప్పుడూ లేని విధంగా పోర్ట్ అభివృద్ధి నానిగారి హయాంలో జరిగింది. అలాగే మెడికల్ కాలేజ్ కూడా నానిగారి హయాంలో జరిగింది. ఫిషింగ్ హార్బర్ కూడా ఎవ్వరూ తేలేదు ఇప్పటి వరకు. నానిగారి హయాంలో బందర్ ఇంత అభివృద్ధి చెందింది కారణం అంటే పేర్ని నాని గారు. అతనికి ఆయన్ని మించిన తనయుడిగా కిట్టు ఇప్పుడు తిరుగుతున్నాడు. సో మనం అందరం కిట్టు గారిని సపోర్ట్ చేసి మన నాయకుడిగా గెలిపించుకుని జగన్ గారిని సీఎంగా చేయాలని మేము అందరం అనుకుంటున్నాము. అందరూ సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. అందరు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నారు. కష్టం ఎక్కడుంటే ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నంలో పేర్ని నాని గారు నిరంతరం కూడా ప్రజలు ఉంటా అంటున్నారు. ప్రజల నుంచి కూడా యూజ్ స్పందన వస్తుంది. అసలు ఏంటి సార్ పేర్ని నాని గారి గురించి? పేర్ని నాని గారు మనకి తెలియంది కాదు. ఆయన గత 20 ఏళ్ళ నుంచి ఎంతో సేవ చేశారు ప్రజలకి. అలాగే ఆయన మించిన తనయుడిగా కిట్టు కూడా బాగా కష్టపడుతున్నాడు. ఆయన చేయని కార్యక్రమాలు కూడా కిట్టు ప్రతి కార్యక్రమానికి వచ్చి బాగా అభివృద్ధి పనులు అన్ని దగ్గరుండి ప్రతి ఒక్కరి దగ్గర బాగా చేస్తున్నాడు. అంతకుమించి ఇంకా బందర్ ప్రజలకి ఇంకేం కావాలండి? పేర్ని నాని గారి మించిన తనయుడు కిట్టు కాబట్టి కిట్టునే గెలవాలని అందరం కోరుకుంటున్నాము. కిట్టుయే మన ఎమ్మెల్యే అని మేము ఆశిస్తున్నాం. ప్రజాపాలన మిమ్మల్ని డిప్యూటీ మేయర్గా నియమించారు. ఈ పాత్రలో అంటే పేర్ని నాని గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఏం చెప్తారమ్మా, ఈ రోజు అభివృద్ధి ఎట్లా ఉంది మచిలీపట్నం? మచిలీపట్నం అభివృద్ధి చూసుకుంటే అన్నీ డెవలప్ అయినాయండి. అందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్కి జగన్ గారు ఇచ్చినట్టు అన్ని పథకాలు అందరికీ లభిస్తున్నాయి. అలాగే అందరికీ లభించేలాగా కిట్టు గారు కానీ నాని గారు కానీ బాగా ప్రయత్నిస్తున్నారు. అందరికీ చేతనయ్యి ఎటువంటి లంచాలు లేకుండా. ఇది మన విజయం, ప్రస్తుతం వైసీపీ విజయం. అలాగే కిట్టు గారు కూడా బాగా కష్టపడుతున్నారు. పోర్టుకి ఆయన ఎంత ప్రతి ఒక్కరిని దగ్గరుండి వెళ్ళి చూసి అభివృద్ధిని చెప్పమంటున్నారు అంటే అదే మా ధైర్యం. పోర్టు ఎలా డెవలప్ అయింది అనేది మనకు ముఖ్యం. అది చూసి అందరూ చూసి చెప్పండి, మేం కాదు చెప్పేది. మీరందరూ వెళ్ళి ఇప్పుడు 10 to 2, 2 to 5 అలో చేశారు ప్రతి ఒక్కరిని జనవరి 31 వరకు. అందరూ వెళ్ళి ఎలా డెవలప్ అయింది అనేది చూసి చెప్పండి. టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర చాలా బలమైన నాయకులు, ఏజ్ పరంగా కానీ రాజకీయ పరంగా. మరి కిట్టు అనే వ్యక్తి యువకుడు ఎలా ఎదుర్కొనబోతున్నారు? మీ టీం అంతా ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా గెలుపు కోసం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తెలియకుండా ఎవరు ఏ అభ్యర్థిని నుంచోపెట్టరండి. కిట్టు అనేది బొడ్డోడు చిన్నోడు అంటున్నారు, కానీ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన తండ్రిని మించిన ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. మేము చూస్తున్నాం కదా పక్క నుంచి, జనాలు కూడా చూస్తున్నారు, మేమే కాదు. ఇప్పుడు ప్రజలకు వస్తున్న అభివృద్ధి పథకాలు కానీ బందర్ డెవలప్మెంట్ కానీ ప్రజలందరూ చూస్తున్నారు. ఆ నమ్మకంతో జగన్ గారు నుంచోబెట్టారు. ఇక చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎక్స్పీరియన్స్ అని కాదు, దాన్ని బట్టి వైసీపీ గెలుస్తుంది అన్న దీంతో నుంచోబెట్టారు. మేము ఫుల్ సపోర్ట్ టు కిట్టు. చెప్పండి, మీలాంటి మహిళలకు ఎంతో మంది కార్పొరేషన్ చైర్మన్ నియమిస్తున్నారు, డిప్యూటీ మేయర్, మేయర్లు కూడా. ఈరోజు మహిళలకు సంబంధించి సమన్వయం జరుగుతుందంటారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? ఫుల్గా అండి. మహిళా సాధికారత అనేది మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఎవరైనా. 50% రిజర్వేషన్ ఇచ్చారు. డిప్యూటీ మేయర్లు కానీ మొత్తం స్టేట్లో ఎవరైనా సరే మహిళా సాధికారత అనేది మేము ముందు జై జగన్ అని కొడతాము. తర్వాత బందర్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది దాన్ని బట్టి నాని గారు డిసైడ్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది 50% క్లియర్గా కనిపిస్తుందండి. అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణం ఇస్తామంటున్నారు మహిళలకు సంబంధించి. అదేవిధంగా చాలా మందికి పదవులు కూడా ఇస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితులు ఉన్నారా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పొత్తులో భాగంగా వస్తున్నారు. వీళ్ళిద్దరి యొక్క జంటని నమ్ముతారు? జంటను నమ్మటం అంటే ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిశారనుకోండి, కాపు సామాజిక వర్గం ఉంది, వాళ్ళు సీఎంగా పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడే అని కరాఖండిగా వాళ్ళ అబ్బాయి చెప్పాడు. ఇంకెలా నమ్ముతారు జనాలు? అది మెయిన్. తర్వాత మహిళా సాధికారత అంటున్నారు కదా, మేము ఎక్కడ లేదండి, మొత్తం స్టేట్ మొత్తం చూసుకోండి, ఎక్కడ ఉమెన్ లేకుండా ఉన్నారు లీడర్స్లో. 50% అబోవే ఉన్నారు. బందర్లో కూడా 50% అన్నారు. చాలా మంది 28 మెంబర్స్ వరకు లేడీసే ఉన్నారు. ఇది చాలు కదా మహిళా సాధికారతకి. చెప్పండమ్మా, నాని గారి గురించి, మచిలీపట్నం మహిళగా ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి. సింపుల్ అండ్ కింగ్ అండ్ హీరో. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి.
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.